కావాలి పడుతున్నా. అరే పాట బాగుంది రే, అర్థం గిర్థం భలేగా ఉన్నాయి. ఎన్టీఆర్ కావాలి పాడు వింటాం. ఏమి చెప్పాడు రా కవి. అరే జాఫర్, ఎవరు రాశారు भेजी? అరే బోల్ రా, అరే బోల్ రా. ఆడపిల్ల మీద అట్లా మెలికలు తెచ్చిపోతా బోల్. నేనే రాశాను. నువ్వు రాశావు? అరే జాఫర్, జాడు కొట్టే నువ్వు నవ్వుతుంది. నువ్వు కవాలి కవితో చెప్పడము అంటే నాకే ఆశ్చర్యం. మన భడాకాల లాంటి ఆస్థాన పండితులు పెద్ద పెద్ద పుస్తకాలు చదివి పెద్ద పెద్ద మాటలు నేర్చి కలము పట్టి చదువుల తల్లి కోసం గుమ్మాల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళ గుమ్మాల వైపు చూడకుండా జాడు పట్టి నీటి నలక మీద నీళ్లు కట్టుకోవటానంటుంది. వా, ఏమి చదువుల తల్లి రే. అరే గతంలో పిట్టలు కొట్టేవాడి చేత ఆవ్యగానం చేయించిందంట. చేపలు పట్టే కుర్రవాడికి చేతికి కలము అందించి కవిత వ్రాయించిందంట. మా పెద్దవాళ్ళు చెప్పగా విన్నా, ఇప్పుడు కళ్ళారా చూస్తా ఉన్నా. ఇదంతా చూస్తా ఉంటే ఆ చదువుల తల్లి నాకు ఏమి సమజ్ కాలేదు. మీరు చెప్పింది నాకు సమజైతలే. అరే అది ఒక పెద్ద మాయరే, అది నీకు ఎట్లా అర్థమవుతుంది. అది సరే గాని లోపల అంతా తుడిచి సర్ది పెట్టావులే. దుమ్ము ధూళి ఏదైనా చూశాడు అంటే సూరజ్ ఖాన్ చంపని పగలగొట్టాడు. జాగ్రత్త. తమ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన బిల్డింగ్ లోపల బండిలో సాధుగా పెట్టే సామాన్లు ఉన్నాయి, తెచ్చి లోపల పెట్టు. ఇంకా తనకు ఏమైనా కావాలంటే జాఫర్ చేత డబ్బు చేయించు, వెంటనే తెప్పించి పెడతాను. సంతోషం. గజనీ మామూదుల వారికి మా ధన్యవాదాలు తెలియచేయండి. మీ పేరు? నా పేరు సూరజ్ ఖాన్. తమ సేవకై నన్ను నియోగించారు సుల్తాన్ గజనీ మహమ్మద్. సంతోషం. దిగిన వెంటనే చక్కని భోజనాలు ఏర్పాటు చేయించి ఇక్కడికి తీసుకువచ్చాము.
ధన్యవాదాలు. మరి సెలవా? మంచిది, వెళ్ళిరండి సూరజ్ ఖాన్. బేటీ, అబ్బాజాన్, ఏంటమ్మా పరిశీలిస్తున్నావు? ఇక్కడి నగిషీలు భిన్నంగా ఉన్నాయి అబ్బాజాన్. ఏ దేశపు నగిషి ఆ దేశానిదేనమ్మా. అలాగే ఇక్కడ గజనీ దేశపు సంస్కృతిలో కూడా ఆ తేడా ఉంటుందన్నమాట. ఆహా, వంటకాల్లో కూడా కొంత వ్యత్యాసం కనబడింది అబ్బాజాన్. నేను అదే గమనించాను. ఈ పూట నుండి మన పార్సీ వంటకాలు స్వయంగా మనమే చేసుకుందాం. లోపల తగిన సౌకర్యాలు ఉన్నాయా? ఉన్నాయి అబ్బాజాన్. సంతోషం. భగిని రాజ్యాధినేత, గంగాంతర విగ్రహ విధాత, ధన విజయ విరాజిత సుల్తాన్ గజనీ మహమ్మద్ వారి మంత్రి వజీర్ సాహెబ్ ఆ రహే హై, ఆ రహే హై, ఆ రహే హై. మహాకవులకు సలాం. వాలేకుం సలాం జహాపనా. జనాబ్ అబ్దుల్ ఖాసిం మన్సూర్ సాహెబ్, సెలవియండి జహాపనా. మా ఆహ్వానాన్ని మన్నించి పర్షియా నుండి గజనీకి ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు జహాపనా. ఈ శుభ సందర్భంలో తమ తూసీ నగరవాసులకు మా గజనీ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం జనాబ్. శుక్రియా వజీర్ సాహెబ్. జనాబ్ అబ్దుల్ ఖాసిం మన్సూర్ సాహెబ్, సెలవియండి జహాపనా. ఈ సంవత్సరం వర్ష ఋతువు కరుణించి తగిన జలసాయం చేసింది. దాంతో మా దేశం సస్యశ్యామలమై గజని స్వర్గధామంగా మారింది. బహుశా మీరు వస్తున్నారని కాబోదు, ప్రకృతి అలా స్పందించి ఉంటుంది. శుక్రియా జహాపనా. 18 ప్రబంధాలతో పరిమళిస్తున్న మీ కవితా స్వరూపం పర్షియా భూభాగాన్ని పునీతం చేసిందని విన్నాం. ఆ వార్తను పురస్కరించుకుని వెంటనే తమకు ఆహ్వాన పత్రిక పంపించారు. బహుత్ బహుత్ శుక్రియా జహాపనా. ఇక మీ రాకకు గౌరవ పురస్కరంగా ఈ బంగారు ఫలాన్ని బహుకరిస్తున్నారు. స్వీకరించమని ధన్యవాదాలు జహాపనా. మరో విషయం, స్వర్గధామాన్ని తమ పర్షియాలో ఫిరదౌసి అంటారు కదా. కావున ఈ రోజు నుండి మీ కలం పేరు ఫిరదౌసి. ఆహా ఆహా జహాపనా, ఇంత చక్కని కలం పేరును ఎన్నిక చేసిన మీ మన సౌందర్యానికి 1000 నమస్సులు. ఈ కలం పేరును సార్థకత చేసుకుంటాను. అలంకరించండి జహాపనా. జనాబ్ త్రిదౌసి గారు, క్షమించండి జనాబ్ త్రిదౌసి కవి గారు, చెప్పండి వజీర్ సాహెబ్. కొన్ని సందేహాలు. అభ్యంతరం లేదు, అడగవచ్చు. కలం బట్టి కవిత్వం రాసేవారికి గడ్డాలు పెంచడంలోనూ దుస్తుల తరహాలోనూ ఒక ప్రత్యేక బాణి ఉంటుంది. మరి అలాంటివి త్వరలో కనపడలేదు. వజీర్ సాహెబ్, నా తలపాగాను కొద్దిగా ఎదిగిన గడ్డాన్ని పైన వేసుకున్న కళ్ళు